వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కుంభమేళా బ్యూటీ మోనాలిసా ఇప్పుడు ఆమెకి బిగ్ షాక్ తగిలినట్టు అయింది. ఆమె ఒక్కసారిగా జీవితం కూడా తలకిందులైందని కూడా ఒక వార్త. అందులో ఏంటి ఆ వార్త, ఇంతటికి ఆమెకు ఒక్కసారిగా ఎందుకు తలకిందులైంది జీవితం అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించినటువంటి అమ్మాయి మోనాలిసా ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. నీలికల్ల సుందరి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా పాపులర్ చేయడమే కాకుండా ఏకంగా హీరోయిన్ కూడా చేసేశారు. ఇక్కడ మోనాలిసా హీరోయిన్గా త్వరలోనే సినిమాలు రాబోతున్నాయని కూడా ప్రకటించారు. ఇలా అనుకోకుండా తన జీవితం ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పుకోవాలి. అంటే డైరెక్టర్ తనోజ్ మిశ్రా నెక్స్ట్ ఫిలిం ద డైరీ ఆఫ్ మణిపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుంది అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అలా హీరోయిన్గా అవకాశం వచ్చింది అని ఆనందపడే లోపే ఆమెకు ఊహించని షాక్ తగిలింది. సినిమానైతే ప్రకటించారు, కానీ ఆ సినిమా మాత్రం పట్టాలెక్కేటువంటి సూచనలు మాత్రం కనిపించడం లేదు. తాజాగా నిర్మాత జితేంద్ర డైరెక్టర్ తనోజ్ మిశ్రా పైన కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. తనోజ్ మిశ్రా తాగుబోతని, సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అమ్మాయిలు ముంబైకి తీసుకెళ్లి అక్కడ అనుచితంగా ప్రవర్తిస్తాడని కూడా ఆరోపించారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదని, సినిమా పేరుతో మోనాలిసాను కూడా వాడుకుంటారనేసి కూడా మిశ్రా పైన ఆరోపణలు చేశారు ఆయన. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తుందన్నట్టుగా కూడా వార్తలు అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కూడా ఈ రకంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం పైన సోషల్ మీడియాలో వైరల్ మారడంతో మోనాలిసా మోసపోయిందని, తన జీవితం ఒక్కసారిగా తలకిందులైందని అందరూ భావిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో డైరెక్టర్ తనోజ్ మిశ్రా, నిర్మాత జితేంద్ర ఆరోపణలను కూడా ఖండించారు. ఇక ఈ వ్యాఖ్యలపైన మోనాలిసా కూడా స్పందిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. తనోజ్ చాలా మంచివారని, తనను ఒక కూతురులాగా చూసుకుంటున్నారని తెలిపింది. ది డైరీ ఆఫ్ మణిపూర్లో మోనాలిసా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురుగా కూడా కనిపించబోతుంది అనేది కూడా ఒక సమాచారం అయితే తెలుస్తుంది. మరి చూద్దాం దీంట్లో ఏం జరగబోతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది, అబద్ధం ఉంది అనేది కూడా ఇక్కడ క్లారిటీగా మోనాలిసా అయితే చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యల పైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.